పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథం, నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ, సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు, జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు. హైదరాబాద్, చెన్నైలోని 10 కంపెనీలపై దాడులు. లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి, రెండవ రోజు విచారించనున్న సిట్. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు విచారణ. టీడీపీలోకి 3 వైసీపీ ఎమ్మెల్సీలు, కండువాలు కప్పి ఆహ్వానించిన చంద్రబాబు. అభివృద్ధి చూసి చేరామంటున్న నేతలు. ఈ నెల 22న ఛత్తీస్గఢ్ కు మంత్రి ఉత్తమ్. సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ పై ఛత్తీస్గఢ్ సీఎంతో చర్చ. భూసేకరణ, పునరావాసానికి సమాన పరిహారం హామీ. ఆల్మట్టి హైట్ ఎత్తు పెరిగితే మరణ శాసనం, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర. రేవంత్ ఎందుకు అడ్డుకోవట్లేదన్న కేటీఆర్. ఈ నెల 28న అచ్చంపేటలో బీఆర్ఎస్ సభ. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు అన్యాయమే, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్న నిరంజన్ రెడ్డి. గుంటూరులో కూలిన భారీ వృక్షం, దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, పోల్స్, రాకపోకలకు అంతరాయం. మెడికల్ కాలేజీలపై వైసీపీ నిరసనలు, ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అప్పటిదాకా పోరాటం ఆగదన్న జగన్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. కాంగ్రెస్ నుంచి నేను బయటికి రాలేదు, పార్టీ నన్ను బయటకు పంపింది. రేవంత్ బీసీల ద్రోహి అంటూ మల్లన్న మండిపాటు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి, 24 గేట్లెత్తి నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. ఆయుధాలు వీడుతామన్న లేఖ అనాలోచితం, సోను లేఖతో ఉద్యమం నీరుగారిపోతోంది. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ. కూకట్పల్లిలో 2 టన్నుల పాము విక్రయం, శాండ్ బ్యాగ్ లో పెట్టి విక్రయిస్తుండగా సమాచారం. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు. వాసవి రియల్ ఎస్టేట్ లో ఐటీ సోదాలు, ఆఫీసులో క్షుణ్ణంగా తనిఖీలు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. నేడు ముంబై, గుజరాత్ లో ప్రధాని పర్యటన. అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ప్రారంభించనున్న మోదీ. 34,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు నాగపట్నంలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన, షరతులతో కూడిన అనుమతి. విజయ వాహనంతో పాటు 5 వాహనాలకే. ఒమాన్ పై కష్టపడి గెలిచిన భారత్, గట్టి పోటీ ఇచ్చిన చిన్న టీం. రేపు పాకిస్తాన్ తో భారత్ సూపర్ 4 మ్యాచ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.